నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు అనే న్యూస్ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుగా. అయితే ఇంతకు ముందు ఏమొచ్చిందంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొంచెం గొడవలున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నట్టు చాలా న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఇష్యూతో వాళ్ళిద్దరి మధ్య సమస్యలు తొలగిపోయి మళ్ళా 2 ఫ్యామిలీస్ కలుస్తాయనే చెప్పుకోవాలా సార్? మామూలుగా ఫ్యామిలీస్‌లో విభేదాలు హ్మ్. అనేవి ఎప్పటికైనా గూడా అవి పర్మనెంట్‌గా ఏముండవు. రెండోదేందంటే మామూలుగా ఫిలాసఫీ భాషలో చెప్పాలంటే కాంట్రడిక్షన్స్ ఉంటూనే ఫ్రెండ్‌షిప్ గూడా ఉంటది. హ్మ్. చాలా మన ఈవెన్ ఎవరి రిలేషన్‌షిప్స్‌లో అయినా ఉంటాయి. అవును. భార్యాభర్తల మధ్య కాంట్రడిక్షన్స్ ఉంటది. ఫ్రెండ్‌షిప్స్ హ్మ్. ఉంటది. అంటే కాన్ఫ్లిక్ట్ హ్మ్. ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అంటే ఏది డామినేట్ చేసేస్తే ఒకవేళ కాన్ఫ్లిక్ట్ డామినేట్ చేసినప్పుడు మాత్రమే అది బ్రేక్ అవుతుంది గానీ, హ్మ్. మామూలుగా అయితే ఎనీ రిలేషన్‌షిప్స్‌లో అవుంటాయి. 2 ఉంటాయి. సో, ఎందుకంటే మనకి చాలా సార్లు నచ్చము. అలాంటిది హ్మ్. మన పక్క వ్యక్తి అన్ని సార్లు నచ్చకపోవచ్చు. హ్మ్. మాక్సిమం మనం కాంప్రమైజ్ అయ్యి వెళ్తుంటాం. సమాజమైనా అంతే, వ్యక్తులైనా అంతే. సో, అలాగా వీళ్ళిద్దరి ఫ్యామిలీసు ఇంకా కలవలేని పరిస్థితయితే ఏం కాదు. హ్మ్. రెండోదేందంటే చాలా సార్లు ఏం జరుగుతుంటదంటే మనకి ఆహ్, చాలా కొట్టుకునే ఫ్యామిలీస్‌లో గూడా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మళ్ళీ దగ్గరకొస్తారు. అవును సార్. సో, అది ఫ్యామిలీ స్ట్రక్చర్‌లోనే అది ఉంటదనమాట. సో, అంటే ఏదైనా ఒక సీరియస్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫైనల్‌గా నిలబడేది చాలా సార్లు నేను గమనిస్తే ఫ్రెండ్స్ కంటే కూడా ఫ్యామిలీస్ హ్మ్. నిలబడతారు. ఎందుకంటే అది స్ట్రక్చర్‌లో ఉన్న వెసులుబాటు. సో, అలాగా ఒక రకంగా ఆహ్, ఈయన రేవంత్ రెడ్డి ఈ 2 ఫ్యామిలీ‌ని కలిపినట్టు లెక్క. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే నిజానికి 'పుష్ప'కి సంబంధించి ఎవరు గూడా అక్కడ వాళ్ళు మాట్లాడలేదు. హ్మ్. ఆహ్, అది హిట్ అవ్వాలని ఎవరు కోరుకోలేదు ఓపెన్‌గా. ఎవరో ఒక మెగా హీరోల్లో ఒకతను మాత్రమే హ్మ్. చేశాడు. నాగబాబు గూడా ఇండైరెక్ట్‌గా సినిమాన్నగా చూడండి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోండి ఇలాగ మాట్లాడాడు తప్ప 'పుష్ప' హిట్ అవ్వాలని వాళ్ళెవరు కోరుకోలేదు. సో, ఆ రకంగా కొంత గ్యాప్ అయితే వాళ్ళ మధ్య ఉంది. అది పొలిటికల్ అయిపోయింది. హ్మ్. వైసీపీ వాళ్ళు ఆహ్, అల్లు అర్జున్ వాళ్ళనేమి అడగలేదు. కానీ వాళ్ళు తీసుకొని ఆ సినిమాల్లో నుంచి కూడా లేని డైలాగ్స్‌ని క్రియేట్ చేసేసి హ్మ్. ఆ డైలాగ్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్‌కి, చిరంజీవి ఫ్యామిలీకి తగిలే విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కి తగిలే విధంగా వైసీపీ వాళ్ళు చేశారు. నిజానికి సినిమాలో ఆ డైలాగ్ లేవు. నేను దాని మీద వీడియో కూడా చేశాను. సో, ఈ వైసీపీ వాళ్ళు దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిదీ పాలిటిక్స్ అక్కడ. అవును. ఏ విషయమైనా దాన్ని పొలిటిసైజ్ చేసేస్తారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అనేది ఒక షాకింగ్‌గా ఉన్నింది. దాంతో ఇమ్మీడియేట్‌గానే నాగబాబు ఫస్ట్ ఎళ్ళాడు. దాని తర్వాత చిరంజీవి దంపతులు, సురేఖ గారు, చిరంజీవి వీళ్ళెళ్లారు. చిరంజీవి అక్కడే ఆహ్, దాదాపు ఈవెనింగ్ వరకు ఉండి తను చాలా మందికి ఫోన్‌లు చేయడం, గైడ్ చేయడం, లేకపోతే హ్మ్. తెలుసుకోవడం ఇవన్నీ చేశారు. సో, ఇంట్లో ఏందంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఇప్పుడు 'అల్లు అర్జున్' అంటే యంగ్ తను ఆల్రెడీ ఇట్లాంటి వాటికి రెడీగా ఉన్నాడు. మానసికంగా రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. హ్మ్. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ పెద్దవాళ్ళు. భార్య పిల్లలకి, హ్మ్. పెద్దవాళ్ళకి వాళ్ళకి ఎక్కువ షాకింగ్ అవును ఉంటది. సార్. దాన్ని వాళ్ళు తీసుకోవడం కష్టంగా హ్మ్. ఒక సడెన్ షాక్ ఉంటది. హ్మ్. సో, ఒక ట్రామాటిక్‌గా ఉంటది. అటువంటప్పుడే సపోర్ట్ సిస్టమ్స్ హ్మ్. అవసరం. అది ఆల్రెడీ చిరంజీవి గారు వీళ్ళు చేశారు వెళ్లి. సో, ఇప్పుడు నిన్న అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక బన్నీ ఫ్యాన్సు, ఇటు పవన్ కళ్యాణ్ లేకపోతే మెగా ఫ్యాన్సు వీళ్ళు కూడా దీన్ని పెంచారు యాక్చువల్‌గా. హ్మ్. ఫ్యామిలీలో ఉన్న ఇష్యూల కంటే కూడా వీళ్ళు పెంచారు. ఎప్పుడైనా కూడా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య గొడవొచ్చినా, ఇంకోటొచ్చినా బయటోళ్ళు ఎక్కువ హ్మ్. పెంచేస్తా ఉంటారు. మధ్యవర్తులు. వాళ్ళు హ్మ్. మధ్యలో వాళ్ళు పెంచేస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే 2 వైపులా వాళ్ళు మామూలు భాషలో చెప్పాలంటే పుల్లలు పెట్టి దాన్ని హ్మ్. ఇంకా అగ్గి రాజేస్తారు. హ్మ్. సో, అలాగా వీళ్ళిద్దరి మధ్య నిజానికి ఉన్నదానికంటే కూడా బ్లో అప్ చేయడం అనేది కనిపిస్తుంది. అయితే ఆహ్, పవన్ కళ్యాణ్ కూడా నిన్న బయలుదేరి వచ్చాడు. ప్రత్యేక విమానంలో ఆయన అక్కడ గన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈరోజు ఆయన బన్నీ వాళ్ళ ఇంటికి ఎళ్ళాడని చెప్తున్నారు. హ్మ్. ఇంకా కూడా విజువల్స్ అయితే రాలేదు మనకి. బట్ ఇందాకే బయలుదేరి వెళ్లారు హ్మ్. అని చెప్తున్నారు. సో, ఖచ్చితంగా ఆయనైతే పరామర్శించేదైతే గ్యారంటీ. కాసేపట్లో మనకు వీడియోస్ అవి కూడా వచ్చే అవకాశం హ్మ్. ఉంది.
సో ఆయన సో ఇది కానీ జరిగితే ఇద్దరికి కూడా ఉపయోగమే. అంతే ఎందుకంటే ఎవరికై వీళ్ళ ఫ్యామిలీస్‌లో గొడవ అనేది ఇద్దరికి కూడా సినిమాలకి నష్టం. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు 'పుష్పకి' ఎంత నెగటివిటీ ఉందో చూసాము. ఈ నెగటివిటీకి ప్రధాన కారణం ఎవరు? ఇటు జనసేన బ్యాచ్, పవన్ కళ్యాణ్ బ్యాచ్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన తెలుగుదేశం వాళ్ళు. సో వాళ్ళు నెగటివిటీని ప్రమోట్ చేశారు. సో ఇప్పుడు రేపొద్దున సంక్రాంతి 10వ తేదీ గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. గేమ్ చేంజర్‌కి కూడా కసిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాన్ని నెగెటివ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ నెగటివిటీ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కూడా సినిమాలు ఏందంటే వెరీ వెరీ సెన్సిటివ్ బిజినెస్ మోడల్ సినిమా అనేది. ఇంకోటి అయితే 4 రోజులు ఆగినా ఇబ్బంది ఉండదు. సినిమా అట్లా కాదు. సినిమా అనేది ఒక మైండ్ గేమ్ లాగా ఉంటది. ఆడియన్స్ మైండ్‌ని ఈ సినిమా చూడాలి అని ప్రిపేర్ చేయడమే వెరీ ఇంపార్టెంట్. దాన్ని హైప్ అనండి, మార్కెటింగ్ అనండి, ఏదైనా ఆడియన్స్ మైండ్‌లలో ఈ సినిమా మనం వెళ్లి చూడాలి అన్న ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయాలి. క్యూరియాసిటీ క్రియేట్ వెళ్ళాలి అన్న ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా వాళ్ళని తయారు చేయాలి. ఈ బ్రెయిన్ వాషింగ్ అనేది మార్కెటింగ్‌లో ప్రధానమైన సూత్రం. ఇది ఎప్పుడైతే నెగెటివ్ మామూలుగా పాజిటివ్‌గా మనుషుల్ని ఇలా తయారు చేయడమే ఇవాళ ఉన్న కష్టం. ఎందుకంటే థియేటర్‌కి వచ్చి చూడాలంటే కదలట్లేదు జనం. ఎందుకంటే ఓటీటీలు వచ్చేసాయి. ఇది కూడా ఓటీటీలో 1 మంత్ 2 మంత్స్‌కి వస్తది. హాయిగా చూసుకుని బోలెడు కంటెంట్ ఉంది. దీనికి ఒక 1000, 2000 ఖర్చు పెట్టుకొని మనం వెళ్లి చూడాలా అన్న ఫీలింగ్ జనాల్లో ఉంది. అందుకని మామూలు సినిమాలకి ఎవరు థియేటర్‌కి రావట్లేదు. ఇలాంటిది అలాంటి వాళ్ళని థియేటర్‌కి రప్పించాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి, ఎంతో వ్యూహం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అలాంటిది నెగెటివ్ మన సినిమాకు ఒక బ్యాచ్ నెగెటివ్‌గా తయారయ్యి నెగెటివ్ స్ప్రెడ్ చేస్తే నెగటివిటీని ఎదుర్కొంటూ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది వెరీ వెరీ ఛాలెంజింగ్ అవుతుంది. సో అలాగా ఇప్పుడు రేపు పొద్దున రామ్ చరణ్ కూడా ఇది ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ ఒక సెంటిమెంట్ ఉంది. మన రాజమౌళి సినిమాలలో హీరోలు తర్వాత వాళ్ళకి గండం ఉంది, ఫెయిల్యూర్ గండం అని. అది కొంతవరకు ఎన్టీఆర్ దాటాడు. ప్రభాస్ కూడా ఫేస్ చేశాడు. ఆ గండం ప్రభాస్‌కి తగిలింది. అంటే ఆ గండం ఉంటుందని నేను నమ్మట్లేదు కానీ చెప్తున్నాను. అలాంటిది సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో బలంగా ఉంటాయి. సో ఇతను ఆచార్యులు చిన్న క్యారెక్టర్ చేశాడు కానీ ఇదే అతనికి 'త్రిబుల్ ఆర్' తర్వాత ఇంపార్టెంట్ ఫిల్మ్. సో దీంట్లో కానీ ఇప్పుడు నెగటివ్ అయితే నెక్స్ట్ 'బుచ్చిబాబు' సినిమా మీద కూడా ఇది పడుతుంది. ఎందుకంటే ఇవాళ ఇంతకు ముందంటే ఒక హీరోలు 10 సినిమాలు కూడా చేసిన సందర్భాలు 10, 15 కూడా చేసిన సందర్భాలు పర్ ఇయర్. ఇవాళ ఒక సినిమా చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు మినిమం పట్టేస్తుంది. సో అది ఇంత చేసి అది 1 ఫ్రైడే ఫైన్ డే బదులు 1 ఫ్రైడే అది కొలాప్స్ అయిపోయిందనుకో, మొత్తం దీంట్లోకి వెళ్తుంది. దీని ఎఫెక్ట్ వాళ్ళ కెరీర్ మీద పడుతుంది. కన్ఫ్యూజన్ వస్తుంది. ఎలాంటి సబ్జెక్టులు చేయాలో అర్థం కాదు. ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకని ఒక రకమైన ఈ సంక్షోభం అనే మాట కూడా పెద్దదే అల్లు అర్జున్‌కి. కాకపోతే వాళ్ళ యాంగిల్‌లో అది సంక్షోభమే. ఎందుకంటే అలాంటి వాళ్ళకి 1 డే జైలుకి పోవడం కూడా పెద్ద ఇష్యూనే. అందుకని నిన్నటి నుంచి కూడా విపరీతంగా సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు వెళ్ళి పరామర్శిస్తున్నారు. అలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి పరామర్శించాడు. ఏదేమైనా ఈ దీనివల్ల ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కూడా కొంత గొడవ సద్దుమణిగే అవకాశం ఉంది.